మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ జగన్ చేసిన మంచిని కూటమి సర్కారు చూడలేకపోతుందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ప్రజల బాగోగులు వదిలేసి జగన్ పై అబాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. 3.63 కోట్లతో ఎగ్ పఫ్లు తిన్నారని తప్పుడు పోస్టులు పెట్టారని తెలిపారు. పాలించే సత్తా లేక వైఎస్ జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. హామీలపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం గాలికి వదిలేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి తప్పుడు వార్తల్ని సోషల్ మీడియాలో డిజైన్ చేసి వదలటం, వాళ్ళ జీతగాళ్లతోనే దాన్ని సర్క్యులేట్ చేయించటం. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో 5 ఏళ్లలో 3,62,56,700 రూపాయలు ఎగ్ బఫ్లు తినేశారు. ఎగ్ బఫ్లతో బిల్లు అని ఎక్కడ ఎవడో కింద ఏం పెట్టడం, ఈడెవడో కూడా కొన్ని పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్ వస్తుంది? జిఏడి డిపార్ట్మెంట్ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి బాగోగులన్నీ కూడా. మరి వాళ్ళు జిఏడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కదా, కింద చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి, లేకపోతే జిఏడి రాసుకోవాలి కదా. వీళ్ళకి అంటే కింద తెలుగుదేశం పార్టీని దమ్ము లేదు, జిఏడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా వీళ్ళకి లేదు. జిఏడి శాఖ మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాం. దమ్ము ఉంటే ఇట్లాంటి తప్పుడు వార్తలు కాదు, మీ దగ్గర దస్త్రాలు ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో దేనికి ఎంత ఖర్చు పెట్టారుంది? దా పఫ్లకి ఏం ఖర్చు పెట్టారు? దా అధికారికంగా రండి. చావలేక, పాలించే సత్తా లేక, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కట్టి పెట్టమని హెచ్చరిక చేస్తున్నాం. ప్రజా సమస్యల మీద, మీరు ఇచ్చిన వాగ్దానాల మీద, ప్రభుత్వాన్ని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని నడిపేదాని మీద దృష్టి పెట్టమని హితవు పలుకుతున్నాం. మీ చుట్టాలకి చిత్తూరులో ఏమైనా నాయుడు గాడికి ఎవడో నాయుడు అనే ఒక అతనికి ఎలికల పడతాకి అనంతపురం జిల్లాను అనంతపురం హాస్పిటల్లో, వైజాగ్ హాస్పిటల్లో ఎలక్క 3,000, దేనికి బొద్దింకలకి 1,000 రూపాయలు, ఇట్లాంటివన్నీ ఇచ్చి కోట్లు 8 కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చారు కదా మీరు. ప్రభుత్వ ఆసుపత్రిలో బొద్దింకల్ని, ఎలికల్ని పట్టుకున్నందుకు 8,40,00,000 రూపాయలు బిల్లు ఇచ్చినటువంటి బతుకు మంది. అవన్నీ వదిలేసి ఇట్లాంటి తప్పుడు వార్తలు రాయటం, ప్రచారం చేయటం. ఆ రోజు ఏం మాట్లాడారు లోకేష్ నాయుడు గారు యువకాలంలో? టమాటా రైతుల్ని దత్తత తీసుకుంటాను, మీరు ఎన్ని టమాటాలు పండించినా ప్రతి టమాటాకి గిట్టుబాటు ధర ఇచ్చి కొంటదే మన ప్రభుత్వం అన్నారు. మన ప్రభుత్వం వచ్చి 3 నెలలు, 100 రోజులు దగ్గర పడుతుంది సినిమా బొమ్మ. టమాటా రైతులు మాత్రం అలవలక్షణాన్ని ఏడుస్తూ రోడ్డెక్కి మార్కెట్ రైతు బజారులో, మార్కెట్ యార్డుల్లో ధర్నాలు చేస్తున్నారు. రోడ్ల మీద లారీలు టమాటాలు గిట్టుబాటు ధర లేదని చెప్పని పారబోస్తున్నారు. వాటి మీద దృష్టి పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మెడికల్ కాలేజీల్లో 100కి 10 సీట్లో, 15 సీట్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద ఎంసెట్ ద్వారానే, కౌన్సిలింగ్ ద్వారానే అడ్మిషన్లు ఇస్తే లోకేష్ నాయుడు గారు దళితులకి, బీసీలకి, మైనార్టీలకి సీట్లు పోయినాయి, జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటున్నాడని చెప్పి మాట్లాడిన మీరు ఇవాళ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్నారు. మరి దళితులకి, బీసీలకి, మైనార్టీలకి, ఎస్సీలకి మెడికల్ కాలేజీ డాక్టర్లు అక్కర్లేదా మీ గవర్నమెంట్లో? పేద దళితులు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు మెడికల్కి సీట్లు అక్కర్లేదా? చదువుకో అక్కర్లేదా? 15,000 రూపాయలు సంవత్సరానికి ఫీజు కట్టి చదువుకో అక్కర్లేదా? నిధులు చెప్పారు కదా మీరు, వాటి మీద దృష్టి పెట్టండి. మీ కార్యకర్తలకు పదవులు వేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూనీలు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హత్యా ప్రయత్నాలు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇళ్ళు ధ్వంసాలు చేయటం, ఆస్తులు ధ్వంసం చేయటం, కార్లు ధ్వంసం చేయటం, వీటి మీద దృష్టి. మీ పదవులు అనుభవించడంలో మాత్రమే దృష్టి. ఎన్నికల ముందు ఇచ్చిన, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద దృష్టి పెట్టరు. ఇట్లాంటి తప్పుడు పఫ్ఫుల వార్తల మీద దృష్టి పెడుతుంది తెలుగుదేశం పార్టీ.